2 రోజులుగా సినీ పరిశ్రమలో యాటిట్యూడ్ స్టార్ 'చంద్రహాస్' వివాదం రగులుతోంది. అశోక్ వేముల అనే ఒక జర్నలిస్ట్‌ని అరే తురే అంటూ బెదిరించినటువంటి 'చంద్రహాస్' మతి తప్పిందేమో అనిపిస్తుంది. అతనికి మెంటల్లీ డిజార్డర్ అయ్యి ఉంటాడు. ఎందుకంటే ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పద్ధతిగా మాట్లాడాల్సిన పనులు చాలా ఉంటాయి. ఎందుకంటే స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాలి. అతను బూతులతో కలిపినటువంటి పాట పాడి అదే పెద్ద గొప్ప అనుకుంటుంటే, అది తప్పు అని చెప్పినటువంటి జర్నలిస్ట్‌ని బెదిరించడం ఏంటి? అదే విధంగా అతను చేసిందే కరెక్ట్ అని అందరికీ చెప్పడం ఏంటి? పైగా అతను వచ్చి క్షమాపణ చెప్పాలని కోరడం ఏంటి? ఈ పద్ధతంతా చూస్తూ ఉంటే, వాళ్ళ తండ్రి 'ప్రభాకర్' అతన్ని సరిగ్గా గైడ్ చేయట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ పిల్లలు బన్నీ గాని, జూనియర్ ఎన్టీఆర్ గాని, ప్రభాస్ గాని, రామ్ చరణ్ గాని ఇలాంటి వాళ్ళందరూ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా గౌరవంతో, మర్యాదగా ఇండస్ట్రీలో ఎళ్లారు. అలాగే చిన్న స్టార్స్ ఉన్నారు. 'రవితేజ' కానీ, 'నాని' కానీ, ఈ మధ్య కాలంలో వచ్చిన 'సిద్దు జొన్నలగడ్డ' వీళ్ళు కూడా చాలా పద్ధతిగా స్టేజ్ మీద మాట్లాడుతున్నారు. అలాగే ఒక టెలివిజన్ స్టార్ కుమారుడైనటువంటి 'చంద్రహాస్' ఈ విధంగా బిహేవ్ చేయడం ఏమనిపిస్తుందంటే అది యాటిట్యూడ్ లాగా కనిపించట్లేదు నాకు. అతనికి ఏదో పిచ్చి పట్టిందేమో, అతనికి ఏదో మెంటల్లీ డిజార్డర్ ఉందేమో అనిపిస్తుంది. ముందుగా 'ప్రభాకర్' గారు చేయాల్సింది ఏంటంటే, ముందు అతన్ని ఎవరినైనా సైకియాట్రిస్ట్‌కి చూపించడం చాలా మంచిది. లేదు అతని యాటిట్యూడ్‌లో ప్రాబ్లమ్ ఉందంటే కౌన్సెలింగ్ ఇచ్చి దాన్ని సెట్ చేయాల. లేదు అతను మెంటల్‌గానే ఏదన్నా తేడా ఉంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించి అతను ట్రీట్‌మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇలాగే బిహేవ్ చేస్తే ఇండస్ట్రీకి కూడా బ్యాడ్ నేమ్ ఉంది. దీని మీద ఇండస్ట్రీ పెద్దలు కూడా స్పందించాల. ఏదైనా ఇండస్ట్రీ వాళ్ళు ఒకళ్ళు తప్పు చేస్తే, ఒక తప్పుగా మాట్లాడితే దాని మీద చర్యలు తీసుకునే పెద్ద పెద్ద సంస్థలున్నాయి. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇతన్ని సినిమా ఇండస్ట్రీకి కొన్నాళ్ళు దూరంగా ఉంచితే మంచిదనేది నా అభిప్రాయం.